హాయ్ గైస్, రీసెంట్గా తెగ వైరల్ అవుతున్న న్యూస్ ఏమన్నా ఉందంటే బెట్టింగ్ యాప్స్ వల్లే. సో చాలామంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు ఏం చేస్తున్నారంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ ఉన్నారు. సో ఇండియాలో బెట్టింగ్ యాప్స్ వల్ల ఏంటి ప్రమాదం? సో అంతేకాదు, అసలు వీటిల్లో అంటే వీటిని ప్రమోట్ చేయడం వల్ల ఎలాంటి కేసులు ఉంటాయి, అండ్ కొంతమంది వాళ్ళ సొంతకి అంటే సబ్స్క్రైబర్స్కి ఎలాంటి అవగాహన ఇవ్వాలి ఎలాంటి బెట్టింగ్ యాప్స్ గురించి, అండ్ వీళ్ళు ఎందుకు తప్పుడు దారిలో నడిపిస్తున్నారు ఇన్ఫ్లుయెన్సర్లు అయ్యండి. సో ఈరోజు వీడియో ఈ అన్నిటికి సమాధానం తెలుసుకోవాలంటే వీడియోని పూర్తిగా వాచ్ చేయండి. మంచి ఇంట్రెస్టింగ్ వీడియో ఇది. సో తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, అండ్ ఛానల్ అయితే కొత్తవారు చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇండియాలో బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయి. ఇవి ముఖ్యంగా మెయిన్ ఆర్థిక, సామాజిక, మానసిక ఇలాంటి వీటిపై ప్రభావం ఎక్కువ చూపితే, ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఆర్థిక నష్టం. బెట్టింగ్ అనేది ఎక్కువగా డబ్బు కోల్పోయే అవకాశం ఉంటుంది. చాలామంది ఆశతో మరిన్ని డబ్బులు పెట్టి చివరికి భారీగా నష్టపోతారు. కొన్ని యాప్స్ అయితే మోసపూరితంగా పనిచేసి గెలిచినప్పటికీ డబ్బులు ఇవ్వకపోవచ్చు. సో రెండోది ఏంటంటే మానసిక ఆరోగ్య సమస్యలు. బెట్టింగ్ అలవాటుగా మారితే అదే వ్యసనంగా మారి మానసిక ఒత్తిడికి కూడా డిప్రెషన్కి దారితీస్తుంది. సో ఇంకేంటంటే నిరంతరం మనం గెలవాలనే ఆశలో చాలామంది అనవసరంగా డబ్బు ఖర్చు చేసి ఆందోళనకు అయితే గురవుతారు. కొంతమంది అయితే సూసైడ్ చేసుకుంటారు. సో అంతేకాదు, కుటుంబ సంబంధిత సమస్యలు కూడా ఉంటాయి. ఇక బెట్టింగ్లో డబ్బు పోగొట్టుకున్న వారు కుటుంబ సభ్యులపై ఒత్తిడి తేవచ్చు, లేదా కుటుంబ సమస్యలు అయితే ఎక్కువ అయిపోతాయి. అప్పులు పెరిగితే కుటుంబ జీవన వ్యవస్థ మొత్తం దెబ్బతినిపోద్ది, వీధిలో గడిపోతాయి. ఇక ఫోర్త్ వన్, మోసపూరిత యాప్స్ ఉంటాయి. ఇక భారతదేశంలో అనేక బహిరంగంగా పనిచేసే బెట్టింగ్ యాప్స్ లైసెన్స్ లేకుండా ఉంటాయి. ఇవి యూజర్ల డబ్బును మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొన్ని యాప్స్ కూడా డేటా స్కామింగ్ చేయడంతో మీ వ్యక్తిగత సమాచారం ఏదైతే ఉందో అది ప్రమాదంలో అయితే పడవచ్చు. అంతేకాదు, వీటిలో చట్టపరమైన సమస్యలు కూడా ఉన్నాయి. భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో ఆన్లైన్ బెట్టింగ్ అయితే లాయిక్ అని చెప్పొచ్చు. ఇక బెట్టింగ్లో పాలు పంచుకోవడం వల్ల చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. తేల్చి చెప్పాలంటే బెట్టింగ్ యాప్స్ వల్ల ఆర్థిక నష్టం, మానసిక ఒత్తిడి, కుటుంబ కలహాలు, మోసపూరిత స్కామ్లు అండ్ చట్టపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు? సో దీనికి చాలామందికి ఒక బిగ్ క్వశ్చన్ అండ్ కాన్స్పిరెన్సీ కూడా ఉంటుంది. సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ ప్రధానంగా డబ్బు సంపాదించడానికి ఈ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రమోట్ చేస్తున్నారు. దీని వెనక కొన్ని ముఖ్యమైన రీజన్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటంటే హై కమిషన్లు, స్పాన్సర్షిప్ డీల్లు. మీకు వాస్తవానికి చెప్పాలంటే బెట్టింగ్ యాప్స్ కంపెనీలు ఇన్ఫ్లుయెన్సర్లకు అయితే భారీగా డబ్బు అయితే ఇస్తూ ఉంటాయి. ₹1,00,00,000 ఇచ్చాడు అనుకోండి ఎగ్జాంపుల్. సో మీకు ఒక 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉంటే మీరు జస్ట్ వాళ్ళు చెప్పిన వెంటనే కింద రిజిస్టర్ అయిపోతారు. అంటే చాలామంది ఇలాగే మోసం చేస్తారు సబ్స్క్రైబర్స్ని. అప్పుడే వీళ్ళ డేటా స్కామింగ్ కానీ అండ్ వీళ్ళు అన్ఐడెంటిఫైడ్ ఇల్లీగల్ లింక్స్ ఓపెన్ చేయడం వల్ల వీళ్ళ కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక్కో సబ్స్క్రైబర్ లేదా యూజర్ ద్వారా కమిషన్, రిఫరల్ బోనస్ లాంటి అవకాశాలు కూడా చాలా ఉంటాయి. ఇక ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో ఇది నిజమైన డబ్బు సంపాదించే మార్గం అనేలా అయితే ప్రచారం చేస్తారు. తక్కువ పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని చెప్పి అయితే అట్రాక్ట్ చేస్తారు. ఇక ఇన్ఫ్లుయెన్సర్గా అవగాహన లేకపోవడం మెయిన్. కొంతమంది ఖచ్చితమైన సమాచారం లేకుండానే బ్రాండ్ ప్రమోట్ చేసేస్తారు. తను చెప్పినది తప్పని గ్రహించలోపే, వీళ్ళు తప్పని ఐడెంటిఫై చేసేలోపే ఆ యాప్ ఇప్పటికే వేల మందిని మోసం చేసుకుంటుంది. సో వీళ్ళని ఎంగేజ్ చేసుకుంటుంది, వాళ్ళ దగ్గర నుంచి డబ్బు దోచేద్ది. సో యూజ్ అడ్వర్టైజ్మెంట్ టైప్. ఇక వ్యూస్, ఎంగేజ్మెంట్ పెంచుకోవాలనే ఉద్దేశంతో గేమింగ్, బెట్టింగ్ లాంటి విషయాలు వైరల్ కావడం వల్ల వ్యూస్ కూడా, లైక్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఎక్కువ మంది వీడియో చూస్తే బ్రాండ్ డీల్స్, యూట్యూబ్ రెవెన్యూ కూడా పెరుగుతుంది. ఇక వీటి మీద చట్టపరమైన స్పష్టత లేకపోవడం వల్ల, అంటే కొన్ని రాష్ట్రాల్లో బెట్టింగ్ లీగల్, మరికొన్ని రాష్ట్రాల్లో నిషేధం ఉంది. సో కంపెనీలు దీన్ని వాడుకొని లూప్ హోల్స్ ద్వారా ప్రచారం చేస్తున్నాయి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకి అయితే ఎక్కువ డబ్బు సంపాదించడానికి, ఫాలోయింగ్ పెంచుకోవడానికి బెట్టింగ్ యాప్స్ని అయితే ప్రమోట్ చేస్తున్నారు. కానీ దీనివల్ల ఫాలోవర్స్కి ఆర్థిక నష్టం, మానసిక ఒత్తిడి, చట్టపరమైన ఇబ్బందులు వస్తాయి. అందుకే ఈ ప్రచారంలో జాగ్రత్తగా ఉండాలి. అసలు ప్రమోట్ అనేది చేయకూడదు. ఇలా ప్రమోట్ చేయడం వల్ల ఏంటి కేసులు అంటే మీకు తెలియదు కదా. మీ అవగాహన కొన్ని సెక్షన్లు కూడా చెప్తా. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం వల్ల చట్టపరమైన సమస్యలు అయితే ఎదురవ్వచ్చు. ఇక భారతదేశంలో బ్యాండ్ లేదా అనాధికార బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వల్ల కూడా క్రిమినల్ కేసులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్లపై రాకుండా వివిధ రకాల కేసులు ఉన్నాయి. ఇది IPS సెక్షన్లో ఉన్నాయి. అదే భారతీయ శిక్షణ స్మృతి సెక్షన్లో సెక్షన్ 420 అంటే తప్పుడు సమాచారం ద్వారా ప్రజలను మోసం చేస్తే 7 ఏళ్ళ వరకు జైలు శిక్ష అండ్ జరిమానా కూడా పడవచ్చు.
ఇక సెక్షన్ 120B ఇది కుట్ర, అంటే అక్రమమైన బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం ద్వారా మోసం లాభం పొందడంగా అయితే మారుతుంది. దీంట్లో సెక్షన్ 415 అండ్ 417 అంటే అవిశ్వాసం, మోసం, ప్రజలను తప్పుదో పట్టించడం వల్ల కూడా కేసులు పెట్టవచ్చు. ఇక ప్రివెన్షన్ ఆఫ్ గ్యాంబ్లింగ్ యాక్ట్ కూడా ఉంటుంది. ఇది 1867లోనే రిజిస్టర్డ్. అంటే అనేక రాష్ట్రాల్లో ఈ చట్టం ప్రకారం బెట్టింగ్ గ్యాంబ్లింగ్ నేరం. ఈ చట్టం కింద ప్రమోషన్ కూడా అక్రమమే. దీంతో 3 నెలల జైలు లేదా జరిమానా పడవచ్చు. సో ఇక ఐటీ యాక్ట్ ఉంటుంది. ఇది 2000లో అయితే వచ్చింది. ఇంటర్నెట్ ద్వారా మోసపూరిత ప్రచారం, అంటే సెక్షన్ 66D ఆన్లైన్ మోసం చేస్తే 3 ఏళ్ళు జైలు అండ్ జరిమానా కూడా ఉంటుంది. ఇక సెక్షన్ 67 ఈ నిబంధన లేకుండా ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ప్రమోట్ చేస్తే కఠినమైన చర్యలు ఉంటాయి. ఇక అంతేకాదు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇది 2019లో వచ్చింది. తప్పుడు ప్రకటనలు, అంటే తప్పుడు ప్రకటన చేసిన 10 లక్షల జరిమానా అండ్ 2 సంవత్సరాల జైలు. అదే మరోసారి చేస్తే 50 లక్షల జరిమానా లేదా 5 సంవత్సరాల జైలు శిక్ష. ఇంకా మనీ లాండరింగ్, ఈడీ కేసులు కూడా. బ్యాన్ చేసిన యాప్స్ ప్రమోట్ చేస్తే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, అంటే ఈ డైరెక్టరేట్ ఉంటుంది కదా ఈడీ, ఈ మనీ లాండరింగ్ కేసు పెట్టవచ్చు. బ్లాక్ మనీ, అక్రమ్ ఫండ్స్ ప్రమోట్ చేయట్లో తేలితే పిఎంఎల్ఏ అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఉంటుంది. సో ఈ కింద కూడా కేసు ఉంటుంది. ఇటీవల బెట్టింగ్ యాప్ కూడా చర్యలు తీసుకుంది. 2022-23 దీంట్లో అయితే ఈడీ అండ్ సిబిఐ అనేక బెట్టింగ్ యాప్స్ని బ్యాన్ చేయించి ప్రమోట్ చేసిన యూట్యూబర్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో ఈ యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ వీటిపై కూడా విచారణ కూడా చేపట్టింది. పలువురు ఇన్ఫ్లుయెన్సర్లకు కూడా ప్రశ్నించి కొన్ని అకౌంట్స్ కూడా బ్లాక్ చేయించారు. ఇక పబ్జీ, డ్రీమ్ లెవెన్ లాంటి యాప్స్పై కూడా దర్యాప్తు అయితే జరిగింది. సో ఇక ఫైనల్గా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్పుడు ప్రకటన చట్టం, ఇది ఐపీసీ సెక్షన్లో ఐటీ చట్టం అండ్ గ్యాంబ్లింగ్ చట్టాల కింద నేరంగా అయితే మారవచ్చు. ఈ కారణంగా ఇన్ఫ్లుయెన్సర్లు అయితే జైలు శిక్ష, భారీ జరిమానాలు, అకౌంట్ బ్యాన్, మనీ లాండరింగ్ కేసులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక మనం సబ్స్క్రైబర్స్ చెప్పాల్సింది ఏంటంటే మనమంటూ ఒక అవగాహన ఇవ్వాలి. మెయిన్లీ నా సబ్స్క్రైబర్స్ అయినా ఇంక ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమాదాల గురించి ఇలా తెలియాలి. ఎందుకంటే ఫస్ట్ చట్టపరమైన అవగాహన ఉండాలి. భారతదేశంలో బెట్టింగ్, గ్యాంబ్లింగ్ అనేక రాష్ట్రాల్లో నిషేధమని చెప్పాలి. ఈ యాప్ ప్రమోట్ చేయడం లేదా ఉపయోగించడం వల్ల ఐపీసీ అండ్ ఐటీ యాక్ట్లు కూడా కింద క్రిమినల్ కేసులు పడవచ్చని వివరించాలి. అంతేకాదు ఆర్థిక నష్టాల గురించి హెచ్చరించాలి. బెట్టింగ్ ఎక్కువగా డబ్బు కోల్పోయే గేమ్ అని చెప్పాలి. గెలుపు కంటే నష్టం అయ్యే ఎక్కువే ఉంటుంది. ఇక చాలామంది మరోసారి గెలవాలని ఆస్తి ఎక్కువ డబ్బు పెట్టి అప్పుల్లో అయితే పడుతున్నారు. ఇక చాలామంది బెట్టింగ్ యాప్స్ డబ్బు విత్డ్రా చేసే అవకాశం కూడా ఇవ్వకపోవచ్చు చాలా యాప్స్ అయితే. సో కొన్ని ఫేక్ యాప్స్ మీ బ్యాంక్ డీటెయిల్స్ అండ్ యూపీఐ డేటా హ్యాక్ చేసే ప్రమాదం ఉందని కూడా మనం అవగాహన ఇవ్వాలి. సో మానసిక, కుటుంబ ప్రభావం, అంటే బెట్టింగ్ వ్యసనంగా మారి స్ట్రెస్, డిప్రెషన్, ఆర్థిక నష్టాలను అయితే మనకు చేస్తుంది. ఇది కుటుంబ జీవితాలని, చిరాకులను, అప్పులను, కలహాలను అయితే గురి చేస్తుంది. ఇక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల భద్రత అయితే అవగాహన ఇవ్వాలి. ఎవరికైనా వ్యూవర్స్కి కానీ సబ్స్క్రైబర్స్కి కానీ చూసే ప్రతి ఒక్కరికి. ఎవరైనా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే అది వారి స్వలాభం కోసమని మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. చూసేవాళ్ళు అయినా మీరు గొర్రెలాగా ఆ లింక్ క్లిక్ చేయమంటే క్లిక్ చేసేసి అన్న మీరు తోపు, మీరు తురుము, నేను బిగ్ ఫ్యాను ఇవన్నీ చెప్పుకోవటం వల్ల మీకే అలా బొక్కాడతారు అంతే. సబ్స్క్రైబర్స్ ఎప్పుడైనా, వ్యూవర్స్ అయినా సబ్స్క్రైబర్స్ అయినా ఇది గమనించుకోవాలి ఎప్పటికప్పుడు. తప్పుడు ప్రచారాలను అయితే మీరు రిపోర్ట్ చేయడం ద్వారా ఇతరులను అయితే కాపాడుకోవచ్చు. సో సరైన ఆన్లైన్ ఆదాయ మార్గాలను మీరు చెప్పాలి వాళ్ళకి. బెట్టింగ్ బదులు ఫ్రీలాన్స్ వర్క్, స్టాక్ మార్కెట్ ఇన్వెస్టింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్సుల ద్వారా ఆదాయం వంటి న్యాయమైన మార్గాలు చాలా ఉన్నాయి. అంటే ప్రొడక్ట్స్ మీరు కొన్ని చాలా ఉన్నాయి. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసిన యాప్ జాబితాను కూడా షేర్ చేయాలి. ఇక పబ్లిక్గా ఎవరికైనా నష్టం జరిగితే సైబర్ క్రైమ్ పోర్టల్ ఉంటుంది. ఇది www.cybercrime.gov.in అయితే మనం ఫిర్యాదు చేయవచ్చు. సో ఇక వ్యక్తిగత అనుభవాలు, క్రిటికల్ స్టోరీలు అయితే చెప్పండి. ఇక మోసపోయిన వారి స్టోరీలు చెప్పడం వల్ల ప్రజలు జాగ్రత్త పడే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. అఫీషియల్ ఇది న్యూస్ లింక్స్ ఉంటాయి కదా, గవర్నమెంట్ నోటీసులు షేర్ చేయడం ద్వారా కూడా ప్రజల్లో వాస్తవ అవగాహన కలిగించవచ్చు. సో ఇలాంటివి కూడా మనం చేయొచ్చు, కానీ చేయరు. ఇక బెట్టింగ్ అనేది నష్టం, మోసం, వ్యసనం, చట్టపరమైన ఇబ్బందులు. కష్టపడితే సంపాదన బెట్టింగ్లో కాదు, కష్టపడితేనే మనకి సంపాదన వచ్చేది, బెట్టింగ్లో అయితే కాదు. ఇలా నిజమైన సమాచారం మనం తెలుసుకోవడం ద్వారా సబ్స్క్రైబర్లను మోసపూరిత యాప్స్, తప్పుదారిపోయే మార్గాల నుండి మనం కాపాడుకోగలం. సో ఇది గైస్ ఈరోజు వీడియో. సో అనవసరంగా ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకోకుండా, అంతేకాదు ఇలా చూసే వ్యూవర్స్ అయినా సబ్స్క్రైబర్స్ అయినా వాళ్ళని కూడా మోసం చేయకండి. అలా నమ్మొచ్చిన వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళని మీరు బొక్క పెడుతున్నారు. సో ఇది గైస్, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.